అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మేడారం జాతర అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ములుగు జిల్లా. అంటే అక్కడ ఈ చుట్టుపక్కల నుంచే కాకుండా హైదరాబాద్ నుంచి కూడా వచ్చేటువంటి ప్రజలు, అలానే ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ ములుగు దగ్గర ఉన్నటువంటి గట్టమ్మ తల్లి దేవాలయాన్ని దాటి ఎవరు వెళ్ళరు. ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి ఈ అమ్మవారు మహిమలు కానివ్వండి, ఇక్కడ కోరుకున్న కోరికలు ఖచ్చితంగా తీరుతూ ఉంటాయి అంటూ, అలానే వచ్చే ప్రతి ఒక్క భక్తులు కూడా కార్ అయినా బస్సు అయినా ఏ వెహికల్ అయినా సరే ఇక్కడ ఆగి అమ్మవారిని దర్శనం చేసుకున్న అనంతరమే మేడారం లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. అలానే ఇక్కడ జరిగేటువంటి ప్రత్యేక పూజలు కానివ్వండి, ఇక్కడ అసలు ఎలా పూజలు నిర్వహిస్తారు, ఈ అమ్మవారి మహిమ ఏంటి, అసలు ఈ అమ్మవారు స్వయంభూగా వెలిసారా అంటే ఆలయాలు చాలా ఉంటాయి. కానీ ములుగు జిల్లాలోని సమ్మక్క సారక్క మేడారంతో పాటు ఈ గట్టమ్మ తల్లి దేవాలయం ప్రసిద్ధిగాంచిందని చెప్పుకోవచ్చు. అన్ని దేవాలయాల కంటే కూడా విభిన్నమైన దేవాలయాలు ఇవి. అడవిలో ఉన్నటువంటి దేవతలను పూజించే పండగ మేడారం జాతర. ఈ పూజలకు సంబంధించి అసలు ఇక్కడ ఎలా పూజలు నిర్వహిస్తున్నారో, రాబోతున్నటువంటి మేడారం జాతరకి రద్దీ ఎలా ఉండబోతుంది, ఇక్కడ ఏం ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి, అసలు అమ్మవారికి ఇష్టమైన రోజు ఏంటి అనేది, ఇక్కడ భక్తులు ఎలాంటి మొక్కులు చెల్లించుకుంటారు అనేది తెలుసుకుందాం. సంబంధించి కమిటీ వాళ్ళు అయితే ఉన్నారు. ఇక్కడ ప్రత్యేకంగా పూజారులు ఎవరు ఉండరు. ఇక్కడ వీళ్ళు ఉండేటువంటి కుటుంబ సభ్యులు చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఇక్కడ సేవ చేసేటువంటి కొంతమంది మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అక్క. నమస్తే. మేడారం జాతర వచ్చింది, అందరికి పెద్ద పండగ. అవును మేడం. అంటే అసలు ఈ ఘట్టమైసమ్మ అంటే ఏంటి విశేషత ఏంటి? గట్టమ్మ తల్లి. గట్టమ్మ తల్లి అంతే, పేరు ఒకటి గట్టమ్మ తల్లి. ఓకే, ఆ గట్టమ్మ తల్లి ఇక్కడ స్వయంభూగా వెలిసారా, ప్రతిష్ఠించారా? అయితే అది వరకు అట్లా పాత రోడ్డు ఉండే మేము, ఆ రోడ్డు మీద అక్కడ వెలిసింది అమ్మవారు. వెలిస్తే అక్కడ నుండి మా పెద్దలు ఏం చేసిండ్రంటే, ఆ రోడ్డు పాత పడ్డది, మళ్ళీ ఇటు మెయిన్ రోడ్ అయింది. అప్పుడు గుట్టని తులసి రోడ్ వేసిండ్రట. అమ్మవారిని పెద్దలందరూ తీసుకొచ్చి ఇక్కడ ప్రత్యక్షించింది. ఇక్కడ ప్రత్యక్షించిన తర్వాత కొన్ని రోజులు పులులు, గుడ్డేలు, పెద్ద పుల్లు అన్నీ ఉండేనట. వాటి అంతా ఎవరికి ఏం రిమార్క్ రాకుండా ఈ తల్లి అందరిని కాపాడేదట. అట్లా ఉండంగా కొన్ని రోజుల వరకు మళ్ళీ ఇది డెవలప్మెంట్ అయ్యి గుడి కట్టుడుగా ఇట్లా పూజలు చేసుడు. మాఘశుద్ధ పౌర్ణమి అంటే అమ్మవారికి చాలా ఇష్టం. మేము ఎదురు పిల్లల్ని ఇచ్చుకుంటాం పండుగ. 14వ తారీఖు ఎదురు పిల్లలు ఇచ్చుకునే రోజు 7వ తారీఖు నుండి అమ్మవారికి శుద్ధి మంచిగా గుడికి కడుగుకోవడం, రంగులు వేసుకొని, కలర్లు వేసుకొని అన్నీ చేసుకున్నాక మేము 14వ తారీఖు నుండి మా ములుగు విలేజ్ నుండి ఇంటికి ఒక బోనం 100 కుటుంబాలనేమో 100 కుటుంబాలలో ఇంటింటికి బోనం పట్టుకొని 5-6 లక్ష్మీదేవతలను తీసుకొని, అంటే అమ్మవారికి ఆడబిడ్డ, సమ్మక్క తల్లికి ఆడబిడ్డ లక్ష్మీదేవత, అమ్మవారిని ఆటలు ఆడించుకుంటా, పాటలు పాడించుకుంటా, వేడుకలు చేసుకొని మస్తు సంబరంగా ఈ ఆటపిల్లలు, కోడి పిల్లలు, కొబ్బరి. ఇప్పుడు ఈ సంబరాలన్నీ ఒక మేడారం జరిగేటప్పుడే జరుగుతాయి, ప్రతి సంవత్సరం ఏటా పద్ధతిగా నిర్వహిస్తారా? ఈ మేడారము మళ్ళీ తిరుగువారము, మళ్ళీ మినీ మేడారం అప్పుడు చేస్తూనే ఉంటారు. ప్రతిరోజు భక్తులు మాత్రం ఆటపిల్లలు రోజు తెస్తూనే ఉంటారు. రోజు అమ్మవారికి బలిస్తూనే ఉంటారు. కోడి పిల్లలు, కొబ్బరికాయలు, ఆటపిల్లలు ప్రతిరోజు తెగుతూనే ఉంటాయి. ఒక్కరోజు ఏం లేదనుకుంటుండేది, ఎప్పుడు జాతర లాగానే, ఎప్పుడు జాతర. అంటే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు ఎలాంటి మొక్కులు చెల్లిస్తారు? ఇక్కడ అమ్మవారికి ప్రత్యేకంగా ఇష్టమైన రోజు ఏమన్నా ఉందా? ఇష్టమైన రోజు అంటే అది బుధవారం, బేస్తవారం అమ్మవారికి ఇష్టం. కాకపోతే సండే రోజు సెలవులు కదా పిల్లలకని సండే రోజు ఎక్కువ వస్తారు జనం. ఇక వచ్చే వాళ్ళు చీరలు, రైకలు, ఉడవాల బియ్యం, కుడుకలు, పోకలు, ఖర్జూర పండ్లు అన్నీ పట్టుకొని అమ్మవారికి సమర్పించి, గాజులేసి, చీరలు పెట్టి, పువ్వులు పెట్టి, దండలేసి అమ్మవారికి మంచిగా మొక్కుకొని మమ్మల్ని సల్లంగా చూడని దీవించుకొని పోతారు. అంటే ఇక్కడ భక్తులు అనగానే ఎంతో మంది, వేలాది లక్షల మంది వచ్చి వెళ్తుంటారు, ఎవరు గుర్తుండరు మీకు. కానీ ఇక్కడ మీకంటూ అంటే వచ్చి మొక్కులు అంటే కోరిన కోరిక తీరి మళ్ళీ వచ్చేటువంటి భక్తులు కానీ వాళ్ళకి తీరిన కోరిక ఇది ఉంది అని చెప్తారు కదా, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీ జీవిత కాలంలో ఎంతమందిని చూసుంటారు అలా? అటువంటి వాళ్ళ కోరికలు నెరవేరుస్తేనే వాళ్ళ అమ్మవారికి బంగారు ముక్కు పుడకలు సమర్పించుకుంటారు, వెండి కిరీటాలు సమర్పించుకుంటారు. ఏది మొక్కుకుంటారో అది అన్ని సమర్పించుకొని ఇక్కడ చేసుకొని పోతా ఉంటారు. పిల్లలు లేని వారు కానివ్వండి, జాబ్, ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే కోరికలు తీరుతాయి. తొట్టె కడతారా? అంటే తొట్టెలు అంటే ఎక్కడ కడతారు? మళ్ళీ అక్కడ ఒక చెట్టుకి ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ జాతర వస్తుంది కదా, జాతర వస్తే చెట్టు చుట్టూ మొత్తం అన్ని ఇక్కడ అన్ని తొట్టెలే ఉంటాయి. ఇప్పుడు జాతరకు తొట్టెలు కట్టుకున్నారు అనుకో, మళ్ళీ వచ్చే జాతర వరకు వాళ్ళకి అమ్మాయో అబ్బాయో పిల్లలు కలుగుతారు కదా, మళ్ళీ వచ్చి వాళ్ళు మంచిగా మొక్కుకొని ఇక్కడనే ఆటలు కోసుకొని ఇక్కడనే టెంట్లు వేసుకొని వాళ్ళు తిని సంబరంగా పోతారు.
అలా వచ్చినటువంటి భక్తులు మిమ్మల్ని గుర్తుపట్టి పలకరించినప్పుడు కానివ్వండి, ఇక్కడ జరిగేటువంటి సంబరాలప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంటది? చాలా సంతోషంగా ఉంటుంది. భక్తులతో సంతోషం కదా, జనాలతోనే అందరితో సంతోషం సంబరం. వాళ్ళకైనా మాకైనా వాళ్ళు ఏమంటారు, పూజారులు అంటే మీరు ఒక దేవతలతో సమానం అమ్మ, మేమేమన్నాం అనుకుంటాం. మమ్మల్ని కూడా వాళ్ళు గౌరవంగానే చూస్తాం, వాళ్ళని మేము చూస్తాం. చూశారు కదా, ఏదైతే అమ్మవారికి ఇష్టమైన రోజు బుధవారం కానీ అందరికీ సెలవు దినంగా ఉండేటువంటి ఆదివారం రోజున అధికంగా వస్తుంటారు. అలా ఎవరైతే హైదరాబాద్ కానివ్వండి ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మేడారంకి వెళ్ళాలంటే ఇక్కడ ఈ అమ్మవారిని దర్శించుకున్న తర్వాతే ఇక్కడ నుంచి వెళ్తారు. అంటే ఇక్కడ జరిగేటువంటి ప్రమాదాలను కూడా నియంత్రిస్తుంది. మాకు మార్గ మధ్యంలో అమ్మవారు ఉండాలంటూ ఎవరైతే ఊరు పెద్దలు ఉంటారో గతంలో అమ్మవారిని ఒక కొలువు తీరిన దగ్గర నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం అయితే జరిగింది. అప్పటి నుంచి యథావిధిగా ఇక్కడ పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అలానే ప్రతిరోజు కూడా ఇక్కడ పండగలా ఉంటుంది. మేడారం వచ్చినప్పుడే కాకుండా ప్రతి రోజు ఇక్కడ అయితే పండగలానే ఉంటుంది. ఆదివారం ఎక్కువగా ఉంటుందని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనతో కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఎక్కడి నుంచి వచ్చారు? మేము హన్మకొండ నుంచి వచ్చినాం. ఎట్లా అనిపిస్తుంది ఇది ఎన్నోసారి మీరు రావడం? చాలాసార్లు వస్తాం, ప్రతి సంవత్సరం వస్తాం. ఎప్పుడు కుటుంబ సభ్యులతోనే వస్తుంటారు? కుటుంబ సభ్యులతో వస్తాం. చాలా బాగుంటుంది. ఈ దేవత మంచిగా మొక్కుకుంటే కూడా మంచి ఏదనుకుంటే అది అవుతుంది. అంటే ఇక్కడ మీరు కోరిన కోరికలు తీరాయా? తీరుతాయి, కంపల్సరీ తీరుతాయి. మొక్కుకుంటే కంపల్సరీ తీరుతాయి. ఈ దేవుడు ఇప్పుడు కాదు, పురాతకాలం నుండి ఉన్నాడు ఈ దేవుడు. మాకు మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడు మా తాతల నుంచి కూడా మేము వీడికి వస్తాం, కంపల్సరీ బాగా అనిపిస్తుంది. అంటే ఈ టైంలో అంటే కొంచెం ఖాళీగా ఉంటుంది కానీ ఇంకొన్ని రోజులు అయితే మేడారం రాబోతుంది జాతర. ఆ టైంలో ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ జరిగే పూజలు కానివ్వండి, ఇక్కడ ఉండే రద్దీని చూసి? అంటే తెలంగాణలో కానీ ఇటు మన తెలుగు రాష్ట్రాల్లోనే పెద్ద జాతర మేడారం, మహాజాతర, మనకు పెద్ద పండుగ. ఆ టైంలో ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ మీకు? అప్పుడు చాలా రష్ ఉంటారు, ఉన్నా కానీ ఆ సంతోషం వేరే ఉంటుంది. చాలా రష్ ఉంటుంది. కొద్దిగా మేము పెద్దవాళ్ళం కదా అని ముందుకు వస్తాను, కానీ అప్పుడైతే అప్పుడే వచ్చేది మేము. పున్నం ముందు పున్నం రోజు ఇక సమ్మక్క సారక్క గద్దెకి వస్తుంది కదా, అప్పుడు ఇంకా అది వేరే ఉంటుంది, బాగా హ్యాపీగా ఉంటుంది అప్పుడు. మనతో ఇంకొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? నెక్కొండ. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ అమ్మవారి దర్శనం కానివ్వండి ఇటంతా? బాగానే ఉంది. అంటే మేడారం వెళ్తున్నారా ఇప్పుడు? మేడారం వెళ్తున్నాం. కుటుంబ సభ్యులతో వెళ్తున్నారా? చెప్పండి అమ్మా. నమస్తే. ఇప్పుడే వస్తున్నారా? మేము కూడా నెక్కొండ నుండి మీరందరూ కలిసే వచ్చారు. ఎలా అనిపిస్తుంది అమ్మవారు? అంటే ఆలయాలు ఎన్నో ఉంటాయి కానీ ఇలాంటి ప్రత్యేకమైన ఆలయాలు మీరు చూస్తాం, ఇది ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ ఏదైతే సమ్మక్క గద్దె అని చెప్పేసి ఇక్కడ గట్టమ్మ తల్లికి కుడివైపున అమ్మవారు కొలువు తీరినటువంటి కుడివైపున ఇక్కడ గట్టమ్మ తల్లికి పక్కన సమ్మక్క గద్దెను అయితే ఉంచడం జరిగింది. ఇక్కడ అమ్మవారికి సంబంధించి పసుపు కుంకుమలు వేస్తూ ఉంటారు. అలానే హుండీ కూడా ఏర్పాటు చేశారు. అమ్మవారి కుడి పక్కన ఉంటున్నారు. అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే మనం చుట్టుపక్కల కూడా మొత్తం చూసుకోవచ్చు. ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య కార్మికులు ఎప్పటికప్పుడు అంతా శుభ్రం పరుస్తూ, అలానే దేనికి ఎక్కడా కూడా ఈగలు దోమలు అనేది ఇబ్బంది కలగకుండా ఎలాంటి పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేసి ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ చాలా పెద్ద ఎత్తున ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ జాతరకి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏర్పాట్లు కూడా భారీగానే చేస్తున్నారు. ఇటు పార్కింగ్ విషయానికి కానివ్వండి, అలానే ఏదైతే ఇక్కడ అందరూ కూడా మొక్కులు చెల్లించుకోవడం వల్ల ఏమైనా ఇబ్బందులు కలుగుతాయని చెప్పేసి పారిశుద్ధ్య కార్మికులు ఎప్పటికప్పుడు కూడా ప్రతి క్షణం ఇక్కడ వీళ్ళైతే క్లీనింగ్ చేస్తూ అక్కడ పరిశుభ్రం చేస్తూ ఎప్పటికప్పుడు ఉంచడం జరుగుతుంది. అలానే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి వెహికల్కి కానివ్వండి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ ములుగు జిల్లాకి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సీతక్క ఇప్పుడు మంత్రి కావడం, ఆమె ఆధ్వర్యంలో మంత్రి అయిన తర్వాత మొదటిసారిగా వచ్చినటువంటి జాతరని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని కింద స్థాయి నుంచి పై కలెక్టర్ స్థాయి వరకు ఉన్నటువంటి అందరినీ అప్రమత్తం చేసి ప్రతి ఒక్కరితో కూడా చాలా చక్కగా విధులు నిర్వహించేలా చేస్తున్నారు. అందరికీ అందుబాటులో ఉండేలాగా అన్నీ కూడా వీళ్ళకి ఏర్పాట్లు అనేది చేయడం జరుగుతుంది. వచ్చిన వాళ్ళకి వెహికల్ పార్కింగ్ కూడా ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. అటు పక్కన మనం చూసుకున్నట్టయితే ఇంకొక సైడ్ అమ్మవారికి సారలమ్మ గద్దె అనేది పెట్టడం జరిగింది. ఇది అమ్మవారికి ఎడం పక్కన ఉంటుంది. ఈ అమ్మవారికి అంటే సమ్మక్క సారెక్కల గద్దెలు ఎలా ముఖ్యం, అలానే మనం లోపలికి వెళ్ళక ముందే ఇక్కడ అమ్మవారి పక్కన కూడా ఇక్కడ గద్దెలని ఏర్పరచుకోవడం జరిగింది. అంటే సమ్మక్క సారక్క గద్దెలు అనగానే ఇంటి దగ్గర కూడా పెట్టుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో. అలానే అమ్మవారు ఈ గట్టమ్మ తల్లి కానివ్వండి, ఆమె లక్ష్మీదేవి రూపం కాబట్టి అమ్మవారికి ఆడబిడ్డ రూపం కాబట్టి వీళ్ళని కూడా ఇక్కడ ఉంచడం జరిగింది. ఇక్కడైతే ఎలా అయితే మేడారంలో నిర్వహిస్తారో అలానే పసుపు కుంకులు వేసుకొని
అన్నీ చేయడం జరుగుతుంది. అలానే అటు పక్కన మనం చూసుకుంటే మనకి ఎవరికైతే వచ్చిన వారికి కాళ్ళు కడుక్కోవాలో వాళ్ళకి సంబంధించి ట్యాంక్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు కూడా అందరూ కూడా ప్రతి ఒక్క కార్మికులు కూడా ఇక్కడ అయితే పారిశుద్ధ్య కార్మికులు ఇక్కడ పదుల సంఖ్యలోనే ఉండి అంతా కూడా క్లీనింగ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎక్కడికక్కడ బ్లీచింగ్ పౌడర్ చల్లుతూ అలానే మరుగుదొడ్లు కానివ్వండి, వాటర్ ఫెసిలిటీ కానివ్వండి, అన్నీ కూడా ప్రతిదీ కూడా పర్యవేక్షిస్తూ కలెక్టర్ కానివ్వండి, అధికారులు కానివ్వండి, మంత్రి గారు అయినటువంటి సీతక్క గారు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వచ్చి అబ్జర్వేషన్ చేస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి అమ్మవారు దర్శనార్థం అక్కడ మేడారంలోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. అలానే భక్తులకి ఎవరికి కూడా అసౌకర్యం కలగొద్దనే ఆదేశాలను ఇవ్వడం అయితే సీతక్క గారు చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వాతావరణం చాలా చక్కగా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ మనం చూసుకున్నటువంటి ఈ చెట్టుకి ఎవరైతే పిల్లలు లేని వారు ఉంటారో వారు ఇక్కడ వచ్చి అమ్మవారికి ఇష్టమైన రోజు కానివ్వండి, ఇక్కడ జరిగే ప్రత్యేక పూజల రోజు ఇక్కడ అమ్మవారికి ఉయ్యాళ్ళు కట్టడం జరుగుతుంది. ఆ తర్వాత ఎవరికైతే మొక్కులు తీరుతాయో వాళ్ళు వచ్చి మళ్ళీ ఇక్కడ పూజలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరైతే పిల్లలు లేని వారు ఉంటారో వాళ్ళు ఇక్కడ వచ్చేసి ఈ చెట్టు నిండా కూడా ఉయ్యాళ్ళు కట్టేస్తారని చెప్పడం జరుగుతుంది. అలానే ప్రతి సంవత్సరం అనే కాదు, అమ్మవారికి జాతర జరిగే నాడు ములుగులోని గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటి నుంచి బోనం ఎత్తుకొని అలానే దీపం వెలిగించి లక్ష్మీదేవుల్ని ఊరేగించుకుంటూ ఇక్కడ తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించుకోవడం జరుగుతుంది. అమ్మవారికి ఈ అమ్మవారు ఆడబిడ్డలాగా, లక్ష్మిలాగా ఆడబిడ్డలాగా ఇక్కడ కొలువుదీరు ఉన్నారు. అలానే వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా అమ్మవారిని దాటి వెళ్ళరు. వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మొక్కుకొని తీరిన తర్వాత మళ్ళీ వచ్చి మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ కార్మికులు కానివ్వండి, ఇక్కడ పనిచేసేటువంటి సిబ్బంది కానివ్వండి, చాలా పరిశుభ్రంగా ఉంచుతూ అందరూ కూడా వచ్చిన అందరికీ కూడా అంటే వచ్చే వాళ్ళని మంచిగా రిసీవ్ చేసుకుంటూ వాళ్ళకి మంచి చెట్లు అన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.